నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. ఉద్యోగుల ఆర్థిక బకాయిలను వెంటనే విడుదల చేయాలని యూటీఎఫ్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్థిక బకాయిల విడుదల కోసం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుడు ఫెడరేషన్ శ్రీ సత్యసాయి జిల్లా శాఖ కదిరి డివిజన్ వారి ఆధ్వర్యంలో యూటీఎఫ్ చేపట్టిన దశలవారీ పోరాట బాటలో భాగంగా కదిరి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. చెల్లించవలసినటువంటి ఆర్థిక బకాయిలపైన మరి రాష్ట్ర వ్యాప్త కార్యక్రమానికి హాజరైనటువంటి యూటీఎఫ్ కదిరి 10 మండలాల యూటీఎఫ్ శ్రేణులకు స్వాగతం, సుస్వాగతం. ఈనాడు ప్రభుత్వం టీఆర్సీ బకాయిలనైతేనేమి, మరి డిఏ బకాయిలనైతేనేమి, పిఎఫ్, ఏపీజీఎల్ఐసి లోన్లకు సంబంధించిన అయితేనేమి అన్ని రకాల బకాయిలు దాదాపుగా 18,000 కోట్ల రూపాయలు మన ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు, మరి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరికీ ప్రభుత్వము చెల్లించవలసి ఉన్నది. గత సెప్టెంబర్లో ప్రభుత్వం కమిటీ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు సెప్టెంబర్ 30వ తేదీ లోపల మీ బకాయిలన్నీ మీకు జమ చేస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరి డిసెంబర్ 31వ తారీఖు వస్తుంది, ఇంతవరకు కూడా ప్రభుత్వ హామీని విస్మరించి ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా పిఆర్సీలో దాదాపుగా ప్రతి ఉద్యోగికి పిఆర్సీ, డిఆర్ఈఎస్ లాంటి బకాయిలు 2 నుంచి 3 లక్షల రూపాయలు ప్రతి ఉద్యోగికి ప్రభుత్వము చెల్లించాలి. కానీ ఇంతవరకు మరి ఆ బకాయిల ఊసే లేదు. బకాయిలు చెల్లిస్తామని చెప్పి చాలాసార్లు మంత్రిమండలి సమావేశాల్లో కానీ, మరి వివిధ సమావేశాల్లో కానీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. తమ హామీ మేరకు ఎటువంటి ఒక చిల్లి కవర్ రూపాయి కూడా చెల్లించకుండా పైపెచ్చు ప్రతి నెల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ముఖ్యంగా ఉపాధ్యాయులు 1వ తారీఖు జీతం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితులు కల్పించింది ఈ ప్రభుత్వం. షేమ్ 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 చెప్పండి. షేమ్ 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 షేమ్. ప్రభుత్వం మొండి వైఖరిగా మరి ప్రతి నెల 10వ తారీఖు వచ్చినా కూడా జీతాలు చెల్లించకుండా మరి ఉపాధ్యాయులను ముఖ్యంగా వేధిస్తోంది. నాడు అధికారంలోకి రాకముందు పాదయాత్రలో చెప్పిన హామీలు ఏమైనాయి? మరి ముఖ్యంగా సిపిఎస్ మిత్రులకు సిపిఎస్ రద్దు చేస్తా ఒక వారంలో, అదేం పెద్ద పనిలే అన్నా, ఇచ్చేస్తానన్నా ఒక వారంలో రద్దు చేస్తానన్నా, మీరు అడగద్దండి అన్నా అని చెప్పి మరి ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా మరి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే డిఏలు సకాలంలో ఇస్తాను, మీరందరూ ప్రభుత్వ ఉద్యోగులు డిఏలు ఇవ్వకపోతే మరి అవినీతికి పాల్పడరా అని చెప్పి మరి ఆనాటి పాదయాత్రలో మన ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే సకాలంలో పిఆర్సీ ఇస్తామని చెప్పి చాలాసార్లు మరి పాదయాత్రలో హామీ ఇవ్వడం జరిగింది. ఏవైతే హామీలు ఇచ్చినాడో ఆ హామీలన్నీ కూడా తొంగలో తొక్కి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ మరి అందరూ కూడా రోడ్ల పాలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఇంతటి దారుణాతి దారుణమైన పరిస్థితులు నేడు ఎస్ఎస్ఏ ఉద్యోగులు సమ్మెలో ఉన్నారు, మరి అంగన్వాడీ ఉద్యోగులు సమ్మెలో ఉన్నారు, మరి ఆశా వర్కర్లు సమ్మెలో ఉన్నారు, తన మానస పుత్రికైన వాలంటీర్లు కూడా మరి నేడు సమ్మెలో ఉన్నారు. మరి ఈ ప్రభుత్వం ఏ ఉద్యోగికి న్యాయం చేస్తుందో మరి చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం యూటీఎఫ్గా. ప్రభుత్వం ముఖ్యంగా ఉద్యోగుల పట్ల చిన్న చూపు చూస్తోంది. ప్రజలకైతే బటన్లు నొక్కుతున్నారు,
ఉద్యోగులకు కావాల్సిన బటన్ ఎప్పుడు నొక్కుతారని చెప్పి మేము యూటీఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. మరి బటన్ ఉందా లేదా మా ఉద్యోగులకు అని చెప్పి మేము అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా సిపిఎస్ రద్దు అన్నాం. సిపిఎస్ ను పోయి అంతకన్నా దారుణాతిదారుణమైన సిపిఎస్ ను తీసుకురావడం జరిగింది. మరి రిటైర్డ్ అయిన తర్వాత మీరు మాకు వచ్చే డబ్బులతో మీకు పెన్షన్ ఇస్తామంటున్నారు. మీరు ఇచ్చే పెన్షన్ అవసరం లేదు మాకు. మరి మా డబ్బులు మాకు ఇస్తే మేమే దాంతో బతుకుంటాం. లేదంటే మీ చేత కాకపోతే మీరు రాజీనామా చేసి వెళ్ళిపోండి. ఇది మీరు పాదయాత్రలో ఇచ్చిన మరి వర్డే ఇది. ఎప్పుడైతే ప్రభుత్వం ఏ ప్రతిపక్ష నాయకుడు కానీ మరి అధికార పక్ష నాయకుడు కానీ ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకుంటే మరి రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి పిలుపునిచ్చిన మాట వాస్తవం కాదా? ముఖ్యమంత్రి గారు తెలియచేయండి. మరి మీరు అనేక రకాల పథకాలను ప్రవేశపెట్టినారు. మరి ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రము ఎటువంటి మరి బకాయిలు చెల్లించడంలో కానీ మరి పిఆర్సీలు ఇవ్వడంలో కానీ మరి అడక్కనే పిఆర్సీ వేసినాం. మేము అసలు అడగలేదు పిఆర్సీ కమిటీ. మరి ఇచ్చే కమిటీనైనా ఇదంటే మాకైతే మీ పిఆర్సీ కమిటీ వద్దు, మాకు మరి 40% ఐఆర్ ప్రకటించాలని చెప్పి మరి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ముఖ్యంగా మొండి వైఖరి విడనాడే ఉపాధ్యాయుల పట్ల ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉండాలని చెప్పి మరి తెలియజేస్తూ మరి ఈ శిబిరంలో ఈ శిబిరాన్ని టీవీ ఆర్టిస్ట్ని, స్టేజ్ ఆర్టిస్ట్ని, శ్రీవార్త ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా గురించి, నగేష్ గారి గురించి. థ్యాంక్ యూ.